ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే టైంకి వీళ్ళకి జాబ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు ఏ స్ట్రీమ్ ఆఫ్ జాబ్ లోకి వెళ్ళాలి అని ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు. లేదు నేను ఒక స్టార్ట్అప్ చేస్తాను, నేను ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను ఓన్ గా, నేను లేదు అంటే నువ్వు జాబే చేయని ఇంట్లో సొసైటీలో ప్రెషర్స్ ఉంటాయి. వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒకటండి, ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా వర్క్ మనీ ఎర్న్ చేయడానికి చదువుకుంటాం ఫస్ట్. చాలా మందికి ఇప్పుడు మనం చదువుకునే టైంలో మనం ఏమనుకుంటాం, 100% చదువు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. 99 కాదు, 100% మనం చచ్చినట్టు చదవాలి. వీ నీడ్ ఏ డిగ్రీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్, వీ నీడ్ టు డిగ్రీ. అయిపోయిన తర్వాత జాబ్ అని ప్రెషర్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి ఎక్కడి నుంచి ప్రెషర్ వస్తుంది? సొసైటీ నుంచి వస్తుంది. సొసైటీ నుంచి ఇంట్లో వాళ్ళకి వస్తుంది, ఇంట్లో నుంచి మనకు వస్తుంది. అదొక ఇది ప్రాసెస్. సో బట్ ఏంటంటే, మీరు ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేషన్ ఏదైనా జాయిన్ అయినప్పుడు ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు అందరూ అడుగుతారు స్టాక్ మార్కెట్ అనేది చాలా మందికి అదొక గ్యాంబ్లింగ్ లేకపోతే అట్లా అంటారు. తెలియని వాళ్ళకి అంటారు. తెలిసిన వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక నాలెడ్జ్ కావాలి, ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావాలి, ఒక ఎకనామీ ఎట్లా అవుతుంది, ఒక కంపెనీ ఎట్లా పనిచేస్తుంది, ఆ కంపెనీలో ఎట్లా వాళ్ళు స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు, ఆ కంపెనీ అసలు ఎట్లా వర్కౌట్ చేస్తుందని ఇవన్నీ తెలియాలంటే స్టాక్ మార్కెట్ నీకు తెలుసుకోవాలి. మన ఇండియాలోనే లోయెస్ట్ % ఆఫ్ పీపుల్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్ ట్రేడింగ్. వేరే కంట్రీస్లో ఆ ట్రేడింగ్ ఈజ్ ఏ బిగ్ థింగ్, ఈజ్ ఎ బిగ్ బిజినెస్. ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ట్రేడ్ చేస్తాడు అక్కడ. ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ కంపెనీ యొక్క గ్రోత్ తెలియాలంటే స్టాక్ మార్కెట్ వల్లే తెలుస్తుంది. సో స్టాక్ మార్కెట్ అనేది నువ్వు చేసుకునే విధానం బట్టి చేసుకోవాలి. నువ్వు ఫస్ట్ నుంచి దాన్ని నువ్వు నేర్చుకున్న ట్రై చేయి. కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్ చేయి, అదొక ప్యాసివ్ ఇన్కమ్గా తీసుకో. ఎందుకు అంటున్నానంటే అండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తామండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ తీసుకోండి, కస్టమైజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. నాకు టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా టూల్స్ ఇన్ టైంలో నేను ఎవరికి నేను సబ్స్క్రిప్షన్ ఇవ్వలేను. కొన్ని క్లయింట్స్ నన్ను కొన్ని క్లయింట్స్ తీసుకుంటాయి. నేను డీల్ చేసుకోవాలి కదా. అంటే దాన్ని బట్టే నా బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నా ఓన్గా నేను నాలెడ్జ్ తెచ్చుకొని, నా ఓన్గా నేను కంపెనీ మీద ఒక రీసెర్చ్ చేసి, వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ చేసి నేను ఇన్వెస్ట్ చేస్తాను. అంటే ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ విల్ బి లో. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది రైట్ వేలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ మేక్ మనీ. అది ఆ మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే మనీ కోసమే కాదండి, మెచ్యూరిటీ. ఇప్పుడు బయట సొసైటీ ఎట్లా ఉంది, ఒక కంపెనీ ఎట్లా రన్ అవుతుంది, అసలు ఎంప్లాయీస్ అంటే ఎట్లా ఉంటారు ఏంటి, ఇవన్నీ ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్ బట్టి మనకి క్లారిటీ వస్తుంది. సొసైటీ గురించి మనకు తెలుస్తుంది. నాట్ ఓన్లీ ఇండియన్, ఇంటర్నేషనల్ వైజ్గా ఏం జరుగుతుందో కూడా మనకు క్లారిటీ ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఓర్ బిజినెస్ యూ క్యాన్ డూ, యూ క్యాన్ టేక్. మిగతా అన్నీ ఏంటంటే అన్ప్రెడిక్టబుల్. దీట్ వీ క్యాన్ ప్రెడిక్ట్, సమ్ టైమ్స్ లేట్ అవ్వచ్చు, బట్ మీకు రావాల్సిన మీరు అనుకున్న టార్గెట్స్ కానీ, మీరు అనుకున్న ఒక 10% 20% ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్ కానీ ఈజీగా వచ్చేస్తుంటాయి. బ్యాంక్ ఎఫ్డి కన్నా ఒక 2% ఎక్కువ వచ్చినా చాలు అనుకొని పెట్టాలి. అండ్ మనకి ఆశ, మనకి విష్ ఉంటుంది, నాకు ఇంతకాలం అంత రావాలని. ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. మనం ఓవర్ నైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కష్టపడకని మనీ వచ్చినాయి అనుకోండి, అది నేను నమ్ముతా. నాకు కష్టపడకని మనీ వచ్చేసినాయి, చిటికలు వెళ్ళిపోతాయి. చాలాసార్లు నేనే ఎక్స్పీరియన్స్ చేశాను. నా దగ్గర నేను హార్డ్ వర్క్ చేసి నా టాలెంట్ ఉపయోగించి తెచ్చుకున్న మనీయే నా దగ్గర ఉంటున్నాయి. యూజువల్గా నేను అది ఇది చేసి సంథింగ్ చేసి నేను తెచ్చుకున్నాయి స్పాన్లో వెళ్ళిపోతున్నాయి. ఎట్లా అనుకుంటున్నారండి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1 lakh వచ్చినాయి అనుకోండి, 2 days లో నా కార్కి ఏదైనా డెంట్ అవటం, ఏదైనా హెల్త్ ఇష్యూ రావటం, అంటే ఆ 1 lakh ఈజీగా ఖర్చు అయిపోతాయి. అదేంటంటే అది మనకి నేర్పుతుంది, సిగ్నల్ ఇస్తుంది. ఈజీ మనీ విల్ గో ఈజీలీ, హార్డ్ అండ్ ఇవన్నీ యాక్చువల్లీ మనకి ఒకప్పుడు ఎథిక్ లో నేర్పించేవారు. ఇప్పుడు ఎవరు నమ్ముతాడు ఇవన్నీ, చాలా అలా ఏం ఉండదు, అడ్డంగా సంపాదిస్తేనే మనం ఎదుగుతాము అనుకుంటాం. కానీ ఓకే, నువ్వు ఈ మైండ్ సెట్ లోనే ఉన్నావు అని అంటే కొంత టైం స్పామ్ నీకు సొసైటీ వదిలేస్తుంది. కానీ ఒక పాయింట్ కి వెళ్ళిన తర్వాత స్లాప్ ఆన్సర్ దొరుకుతుంది, అప్పుడు అర్థమవుతుంది మళ్ళీ ఇక్కడికే వస్తారు. అవ్వలేమండి అట్లాంటప్పుడు. అవ్వలేము. ఇప్పుడు కష్టపడి నేను ఎర్న్ చేసుకుంటున్నప్పుడు నాకు ఎక్కడన్నా నేను లో అయిపోయాను అనుకోండి, ఐ కెన్ బౌన్స్ బ్యాక్ ఈజీలీ. ఆ మనీ వచ్చినప్పుడు అట్లాంటి కైండ్ ఆఫ్ మనం చేస్తున్నప్పుడు ఒకసారి మనకి ఫెయిల్ అయినాం అనుకోండి, మళ్ళీ మనం వి కాంట్, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ గెట్, కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ మనం నార్మల్ పొజిషన్కి రావడానికి. బట్ ఆ సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు మనం తీసుకోవాలి. ఎక్కడో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఐ నీడ్ టు కీప్ ఇట్ అసైడ్ అని మనకి సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు తీసుకోకుండా ఏం కాదు చేసేద్దాం, ఏం కాదు అనుకుంటే వెళ్ళిపోతుంటారు. బట్ అక్కడ నా దెబ్బ తగిలితే వాళ్ళు కోలుకోవడం చాలా కష్టం. ఒక ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా మనకి దెబ్బ తగిలింది అనుకోండి, మన ప్రాసెస్ నమ్ముంటాం, ఆ ప్రాసెస్ మనకి కమాండ్ ఉంటుంది, మనం చేసే వర్క్ మీద మనకు ఒక క్లారిటీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఇట్ కైండ్ ఆఫ్ మనీ వచ్చినాయి అనుకోండి, నమ్మకం ఉంటుంది. అసలు ఏ ప్రాసెస్ ద్వారా డబ్బులు వచ్చినాయి, ఏం చేసి డబ్బులు వచ్చినాయి అంటే ఏదో ఫ్లూక్, సంథింగ్ ఐ హ్యావ్ డిడ్, సంథింగ్ ఐ హ్యావ్ గాట్. సో అదేంటే ఏమైందంటే పోయినాయి అనుకోండి, దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం తెలియదు, మళ్ళీ ఆన్ ట్రాక్ వెళ్ళటం మనకు తెలియదు, మనం ఒకటి ఫాలో అవ్వం. సో అది డిఫరెన్స్ ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో అది బాగా ఎవరో కాల్స్ ఇస్తుంటారు,
ఇది పెట్టు అది పెట్టు అని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు. అవును. ఎవరిని నమ్మకు. నీకు నువ్వు ఒక 1 ఇయరా 6 మంత్స్ నేర్చుకో. అది నేర్చుకోవడానికి ఎవరి దగ్గర నువ్వేం తీసుకోక్కర్లే. కంపెనీ చూసుకుంటా ఉండు. కొన్ని సైట్స్ ఉన్నాయి. సైట్స్‌లో కంపెనీ గురించి ఏంటి? ఈ కంపెనీ గురించి ఏంటి? ఈ కంపెనీ ఇయర్ ఎంత ఫైనాన్షియల్ ఉంది? రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి? ఇయన్నీ నువ్వు నేర్చుకుంటా ఉంటే నేను నేను గమనిస్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపసెస్‌కి వెళ్తుంటా కదా నేను. 1% పిల్లలు కూడా నేను అడుగుతా. అంటే నువ్వు లీజర్ టైమ్‌లో ఏం చేస్తావు అని అడుగుతా. లీజర్ టైమ్ అంటే మన ఫ్రెండ్స్‌తో గడిపే టైం ఉంటది. హుహు. మనకి ఇంజినీరింగ్‌లో ఉన్నంత లీజర్ టైమ్ దేంట్లో ఎక్కడ ఎక్కడ ఉండదు. ఉండదు. అవును. ఎందుకంటే కాలేజ్‌కి వెళ్ళేదే లేదు. హ్మ్. కాలేజ్‌కి వెళ్ళే టైం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా! హ్మ్. రోజుకి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నువ్వు దీని మీద కేటాయిస్తే ఒక 4 ఇయర్స్ నువ్వు బయటకొచ్చేసరికి నువ్వు ఒక టైప్ ఆఫ్ స్టేజ్‌లో ఉంటావు నువ్వు. అవును. అప్పుడు నువ్వు దీని మీద ప్యాసివ్‌గా పెట్టుకొని నీకు అనుకున్న ప్యాషన్‌తో నువ్వు వర్క్ చేసుకుంటూ ప్యాసివ్‌గా ఉందనుకోండి, ఇక్కడ డౌన్ అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తది. ఇక్కడ డౌన్ అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తది. ట్రూ. సో, ఆ విధంగా మనం తీసుకెళ్ళాలి. సెపరేట్ బిజినెస్ అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ బిజినెస్ ఐ క్యాన్ సే. స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్. యూ ఆర్ ఇన్వెస్టర్. యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ కంపెనీస్. వి ఆర్ హావింగ్ ప్రౌడ్ కంపెనీస్. మనం గర్వంగా చెప్పుకునే కంపెనీస్ చాలా ఉన్నాయి మన ఇండియాలో. హుహు. వై? బికాజ్ మన ఇండియాలో ఉన్న కంపెనీస్ వరల్డ్ వైడ్‌లో శాసించి వాళ్ళు రూల్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. హుహు. ఏదొచ్చినా కూడా ఫస్ట్ మన ఇండియాలోనే స్టార్ట్ అవుద్ది. అవును. మనం మన ఇండియాలో ఉన్నాము అనేది వీఆర్ లక్కీ. వీఆర్ హ్యావింగ్ బ్రైట్ ఫ్యూచర్. దేంట్లో అయినా మనం ముందు ఉంటాము. ఎక్కడ ఏ వరల్డ్ అయినా ఫస్ట్ ఇండియా నుంచే స్టార్ట్ అవ్వాలి అనే థాట్ ఉంటుంది. వై? బికాజ్ దట్ క్యారెక్టర్ ఆర్ దట్ కమిట్మెంట్ వీ గివ్ టు ద పీపుల్ ఆర్ టు ద వరల్డ్ అన్‌మ్యాచబుల్ విత్ ఎనీ అదర్ కంట్రీ. సో బేస్డ్ ఆన్ దీస్ సజెషన్స్ చాలా మంది జాబ్స్ కి బదులుగా బిజినెస్ స్టార్ట్ చేసేద్దాము అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి స్టార్టింగ్ ఎలా ఉంటుంది? అంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ వర్క్ వచ్చో దాని మీదే మనకొచ్చిన కమాండబుల్ వర్క్ మీదే మనం దాన్ని ఒక బిజినెస్‌గా మనం యూజ్ చేసుకోవాలి. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను అంటే నార్మల్‌గా మనం ఏం చేస్తాం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసలు ఆన్‌లైన్‌లో ఎట్లాంటి బిజినెస్‌లున్నాయి. అవును. చూస్తాం. ఒక నలుగురిని అడుగుతాం, 10 మందిని అడుగుతాం. అది ఎప్పటికీ వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళిచ్చే సజెషన్స్ అవి. బట్ ఆ కైండ్ ఆఫ్ వర్క్ నువ్వు చేసే అంత నాలెడ్జ్ నీ దగ్గర ఉందా లేదా ఫస్ట్ నువ్వు చూసుకోవాలి. నీకున్న వర్క్‌నే నువ్వు బిజినెస్‌గా పెట్టుకోవాలి గానీ, వాళ్ళు వీళ్ళు చెప్పారని నువ్వు పెడితే, నీ దగ్గర కమాండబుల్ ఉండదు. అంటే అంత ఉండదు. కమాండ్ యాహ్! ఉండదు. సో, అలాంటప్పుడు నువ్వు దానిలో ఎట్లా అవుతావు? ఎట్లా సక్సెస్ అవుతావు? సో, హ్మ్. నీకొచ్చిన వర్క్‌ని బిజినెస్‌గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలనేది నువ్వు ఆలోచించుకుంటే, నీకు దాని మీద ఒక క్లారిటీ ఉంటది కాబట్టి, ఐ మీన్ హై అవునా, లో అయినా కూడా నీకు క్లారిటీ ఉంటది. నేను పక్కా అవుతాను. నా టాలెంట్ మీద నమ్మకం ఉందని. నలుగురిని అడిగేసి ఏదో డబ్బులు మనం ఎక్కడో ఇన్వెస్ట్ చేసేసి పార్ట్నర్‌షిప్ తీసేసుకొని చేసుకుంటా అంటే, ఆ వర్క్‌లో నీకు కమాండ్ ఉంటేనే. హ్మ్. నీ పార్ట్నర్‌కి ఉందని చెప్పి నువ్వు జాయిన్ అయిపోయావనుకో, నీకక్కడ ఏం తెలియపోతే నువ్వు లాస్ట్‌కి నువ్వు బ్లేమ్ అయిపోతావు. హ్మ్. నీకు దాని మీద వర్క్ క్లారిటీ ఉంటేనే అన్నిట్లో నువ్వు ఇన్వాల్వ్ అయితేనే నీకు క్లారిటీ ఉంటది. అవును. నువ్వు చేసే వర్క్‌కి డెవలప్‌మెంట్ అనేది నీకు అర్థమవుతది. ఎవరో చేస్తున్నారు, ఎవరో ఉన్నారు నేను దానిలో జాయిన్ అయిపోతానంటే క్లారిటీ ఉండదు. నీ వర్క్ మీద నీకు క్లారిటీ ఉంటే దాన్ని నువ్వు బిజినెస్‌గా చేసుకోవాలి గానీ, బిజినెస్ చేసేయాలి, ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టేయాలి, ఎక్కడొకట చేసేసేయాలనంటే అది చాలా తక్కువ ఛాన్సెస్ అండి సక్సెస్ అవ్వడం. అవునా? సో సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ గురించి చాలా మంది ఇంటర్నెట్‌కెళ్ళిపోయి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ బిజినెస్ ఎలా ఎగ్జాక్ట్‌లీ. చేయాలి? వర్క్ ఫ్రమ్ హోమ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఎలా ఉండాలి? అని చెక్ చేసుకుంటూ ఉంటారు. అవి చూసి స్టార్ట్ చేసేద్దామని చాలా మంది లో అమౌంట్ అనే ఇన్వెస్ట్ చేస్తారు. అమౌంట్ ఈస్ అమౌంట్. వెదర్ ఇట్ ఈస్ లో ఆర్ హై. సో అలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నష్టపోయిన వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అదే మ్యామ్. ఇప్పుడు నష్టపోయాను అంటే, ఎక్కడ నుంచి అది మనం మిస్ అయినాం. ఎక్కడ హ్మ్. మిస్ అయ్యామనేది మనం చూసుకుంటే, ఆ వర్క్ మీద మనకు కమాండ్ లేకపోవటం వల్లే మిస్ అవుతాం. ఓకే. మనం చేసే ప్రాసెస్‌లో క్లారిటీ లేదనుకోండి, ఆబ్వియస్‌గా మిస్ అయిపోతాం. మనం ఎన్ని రోజులు మనం సర్వైవ్ అవుతాం. మన దగ్గర మనీని ఇన్వెస్ట్ చేస్తానికి మనం అవును. బిజినెస్‌లో పెట్టుకుంటాం గదా! అవును. ఆ బిజినెస్ జరిగేంత వరకు ఓకే. అయిపోయిందనుకోండి, ఇక మనం ఏం చేస్తాం? హ్యాండ్స్ అప్ అంటాం. లేకపోతే పక్కకొచ్చేస్తాం. హ్మ్. బట్ ఏంటంటే, అది అయ్యేలోపు నీ దగ్గర కమాండింగ్‌గా ఆ నాలెడ్జ్ అంటే, ఆ బిజినెస్ మీద నీకు క్లారిటీ ఉంటేనే, నువ్వు దాన్ని తొందరగా నువ్వు ఏదన్నా మనీ ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తావు. ఫండ్ హ్మ్. క్రియేషన్ చేస్తావు. లేకపోతే ఏమవుతది? అసలు ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఆ బిజినెస్‌ని ఎట్లా స్టార్ట్ చేయాలో తెలీదు. క్లయింట్ అంటే ఎండ్ క్లయింట్ ఎక్కడి నుంచి నాకు ఫండ్ క్రియేట్ అవుద్దో తెలీదు. హ్మ్. ఇవన్నీ క్లారిటీ లేకపోతే, నువ్వు బిజినెస్ అనేది జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే అవ్వదు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళున్నారండి. వాళ్ళకి కొంత డిజైన్స్ చేయటం రాదు. పెయింటింగ్ డిజైన్స్ చేయటం వచ్చు. ఓకే. దే ఆర్ గుడ్ ఇన్ దట్. హ్మ్. అదేంటంటే కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది వస్తారు. అవును. సో, దాంట్లో ఏంటంటే నీకు పెయింటింగ్ డిజైన్స్ వచ్చు కాబట్టి, దాని కైండ్ ఆఫ్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చెయి. సో దట్ నీకు క్లారిటీ ఉంటది. పక్కా నువ్వు సక్సెస్ అవుతావు. ఎందుకంటే నీకు టాలెంట్ ఉంది దాని మీద. ఇప్పుడు మా వైఫ్ ఉందండి. శారీస్ ప్రీ ప్లీటింగ్ డ్రేపింగ్స్ ఉంటాయి. అవును. తను నేర్చుకోలే. ఫ్రమ్ హర్ చైల్డ్‌హుడ్ తను అలవాటైపోయింది. ఓకే. వాళ్ళ నాయనమ్మ దగ్గర హ్మ్. నుంచి. హ్మ్.
నౌ షీ ఈస్ జస్ట్ హ్యావింగ్ సమ్ టైం పాస్ ఇన్ మై కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ. ఓకే. ఆ టాలెంట్ తనకు అది ఉంది కాబట్టి నువ్వు చేసుకో అన్న. అసలు ఏమి టాలెంట్ లేక నేను ఒక బిజినెస్ చేస్తే డబ్బులు అంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నీ Yes. నీ దగ్గర ఏముంది, నువ్వు దేంట్లో నువ్వు ఉన్నావు, దాన్ని నువ్వు బిజినెస్కి ఎట్లా చేసుకోవడానికి చేస్తావు. నీ దగ్గర వర్క్ ఉందనుకోండి, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ విల్ గెట్ సక్సెస్ అవుతాం. బట్ అది క్లారిటీ ఉండాలి ముందు మనం తీసుకున్న స్టెప్స్. ఓకే. సో ఫైనల్ గా అసలు లైఫ్ లో ఏది ఇంపార్టెంట్ అంటారు, జాబ్ ఆర్ బిజినెస్? జాబ్ గా బిజినెస్ కానీ లైఫ్లో హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ ఉంటేనే ఓకే. ఏమన్నా చేయగలం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు ఒక 5 years తర్వాత 4 years తర్వాత ఇప్పుడు ప్లానింగ్ అంతకి ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ని మనం ఒక 2-3 years తర్వాత అమ్ముతాము, లేదా మనకి హ్యూజ్ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పటి నుంచి అప్పుడు దాకా నేను హెల్తీగా ఉంటేనే కదా నాకు తర్వాత వచ్చిన దానికి నేను దాన్ని యూస్ చేసుకొని నేను హెల్తీగా ఉండేవాడిని, True. హెల్త్గా ఉంటాను. ఫస్ట్ హెల్త్ అండి. హ్యాపీనెస్ అంటే నవ్వుకుంటూ ఎంజాయ్ చేయడం కాదు, ఇంటర్నల్గా స్పిరిచువాలిటీ ఉండాలి ఫస్ట్. Yes. మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి, ఎక్కడైనా కొంచెం కూల్ కామ్ ఏరియాస్కి వెళ్ళిపోవాలి, రీఫ్రెష్ అవ్వాలి, రీఛార్జ్ అవ్వాలి, వచ్చేయాలి, ఆ ప్రాసెస్లో ఉండాలి. హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్. నీకు ఆ జాబ్లో హెల్త్ డిస్టర్బ్ అవుతుందంటే సమ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకో, సమ్ రీస్ట్రక్చర్ చేసుకో. నేను ఏజ్లో ఉన్నా చేసుకోవాలంటే ఇప్పుడు హెల్త్కి ఏజ్ లేదు కదండి. అవును. ఫ్రమ్ 10 years to 70-80 years, ఏదైనా 8 years వచ్చిన వాళ్ళకి 10 years వచ్చేస్తుంది. 10 yearsకి వచ్చేది 80 డిపెండ్స్. ఇప్పుడు మన తాతయ్యలు కానీ మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా మనం లేము. ఇప్పుడు మా ఫాదర్కి 65 years, ఆయన అంత స్ట్రాంగ్గా నేను లేను. ఆబ్వియస్గా 20% ఆయన 20% వర్క్ చేస్తాను అంతే. నేను ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు ఛాన్స్ దొరికితే నేను ఊరు వెళ్ళిపోతా. దట్ ఈస్ మై ఓన్లీ ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ టు బి ఎట్ మై హోమ్. మా ఏరియా, ఆ ఊరు చిన్నప్పటి నుంచి చూస్తుంటా కదా, ఇప్పటికీ నేను భయపడుతుంటా. మా ఫాదర్ వచ్చేసరికి కనీసం మనం స్టిక్ లాగా నడిస్తే చాలు. అవును. సో ఈ లైఫ్ స్టైల్ అంతా నువ్వు ప్రాపర్గా ఉండి స్ట్రెస్ వచ్చిన దాన్ని రీస్ట్రక్చర్ చేసుకుంటూ, ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనం చెప్పలేము, బికాస్ డిపెండ్స్ అపాన్ అవర్ లైఫ్ స్టైల్, ఎగ్జాక్ట్లీ. మన వర్క్ బట్టి ఫుడ్ హ్యాబిట్స్. నేను 7ంటికి తింటానంటే 7ంటికి నీ వర్క్ ఉంటే ఎట్లా తింటావు, తినలేము. 9కి ఎట్లా తింటావు. బట్ ఎక్కడైనా ఛాన్సెస్ ఉన్నప్పుడు దాన్ని రీస్ట్రక్చర్ చేసుకొని కొంచెం హెల్త్ మీద ఎక్కువ నువ్వు కాన్సన్ట్రేషన్ పెడితే ఫైన్. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, రేపు ఏమవుతుందో చెప్పలేము. అట్లా అని చెప్పి మనం రేపు ఉంటామో లేమో తెలియని చెప్పి ఇప్పుడు మనం మాస్గా హార్ష్గా చేయలేం కదా. సో లైఫ్ ఇంపార్టెంట్, టైం ఇంపార్టెంట్, దాని తర్వాత ఏదైనా. హెల్త్ మెయిన్ అండి. సో మనం జాబ్స్, బిజినెస్ గురించి, ఒక లైఫ్ కోచ్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం కదా. సో కొత్తగా చూసే వ్యూవర్స్ కి ఒక చిన్న డౌట్ క్రియేట్ అవుతుంది, అసలు వాట్ ఈస్ దిస్ హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్? సో మీరు చెప్పండి. హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2015లో ఎస్టాబ్లిష్ చేశానండి. నేను IBMలో జాబ్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నా. వై? బికాజ్ మై అల్టిమేట్ గోల్ ఈస్ టు బి అన్ ఎంటర్ప్రెనర్. ఓకే. వై? బికాజ్ మై ఫాదర్ ఇస్ ఎంటర్ప్రెనర్. చిన్నప్పటి నుంచి తను చూసుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన వల్ల నాకు కూడా అది క్లారిటీ వచ్చింది. సో మేమేం చేస్తామంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆన్ ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వీ క్యాన్ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ సాఫ్ట్వేర్స్, అండ్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ టూల్స్. హైరవా, ద హైరవా ఈజ్ అ వింగ్ ఇన్ సాఫ్ట్వేర్, ఇన్ హాక్సెన్స్. హైరవా ఏంటంటే RMS, రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏ కంపెనీకైనా, ఏ ఇండస్ట్రీకైనా, ఎనీ కైండ్ ఆఫ్ సెక్టర్, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్కి ఎంప్లాయ్మెంట్ అనేది ముఖ్యం. సో ఎంప్లాయ్మెంట్ ఒక రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు అవర్ టూల్ షుడ్ బి ఏ వన్ స్టాప్ సొల్యూషన్ టు ఎవ్రీ కంపెనీ. వై? బికాస్ దిస్ ఈస్ AI ఇన్కల్కేటెడ్. ఏఐతో ఇన్కల్కేట్ చేసి దీన్ని డిజైన్ చేసాము. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని చాలా ఈజీ చేస్తుంది. ఎఫిషియెంట్ ఉంటుంది, మనీ సేవ్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ ఇన్ టైంలో మనకి ఫాస్ట్గా రిక్రూట్మెంట్ క్లోజ్ చేయొచ్చు. ఓకే. సో దిస్ షుడ్ బి వన్ టాప్ సొల్యూషన్. దిస్ ఈస్ మై goal. Super sir. So and wish you all the best for the business also. Thank you. And thank you so much sir. Thank you అండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.